అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుమారంస్ ప్రాపర్టీస్. చాలామంది డూప్లెక్స్ విల్లా చూస్తున్నారు ఈస్ట్ ఫేస్లో. చాలా రేర్ అండి, ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి. మనకు 33 ఫీట్ రోడ్స్ తోటి మనకు చాలా బ్యూటిఫుల్ మెయిన్ రోడ్కి వచ్చేసి సెకండ్ బిట్ ప్రాపర్టీ ఇది. మనకు ఫ్రంట్ వెల్వేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోండి ఏ విధంగా ఉందో, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనకు చాలా లగ్జరీగా ఉంటుందండి. మెయిన్ రోడ్కి వచ్చేసి 1 మినిట్ అండి, ఓన్లీ సెకండ్ ప్రాపర్టీ ఇది వచ్చేసి. మనకు ప్రాపర్టీ వచ్చేసి సెకండ్ ప్లాట్. మెయిన్ రోడ్ 100 ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సెకండ్ బిట్ ఇది. ఫ్రంట్ వెల్వేషన్ ప్యాటర్న్ ఇక్కడ చూసుకున్నారు కదా. అక్కడ వచ్చేసి అపార్ట్మెంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ర్యాంప్ ఏరియా, పార్కింగ్ స్పేస్ అండి. పార్కింగ్ స్పేస్లో కూడా చాలా బ్యూటిఫుల్ స్పేస్ అనేది ఇచ్చారు. బోర్ అండ్ ఇది వచ్చేసి సంపాదించింది. సెట్ బ్యాక్ అయితే ఇట్లా మనకు 6 ఫీట్ అనేది సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. సిక్స్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఫ్రంట్ వెల్వేషన్ టైల్స్ చూసుకునే విధంగా ఉందో. టైల్స్ కానీ బార్డర్స్ అనేది బ్లాక్ కలర్స్ వేశారు. సీలింగ్ డిజైన్ చూసుకునే విధంగా పైన మనకు ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా ఒకటి వచ్చింది. ఇదంతా ఓపెన్ హాల్ ఏరియా అండి. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి హాల్ గిట్ట చాలా స్పేసియస్గా వస్తుంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది. ఫ్రంట్ చూసుకోండి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకు. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ ఏరియా వస్తుంది. ఓపెన్ కిచెన్ స్పేస్ అండి. కిచెన్లో నుంచి ఇట్లా మనం బయటకు వెళ్ళిపోవచ్చు. నార్త్ ఫేస్ సైడ్ ఇది కిచెన్ స్పేస్. సీలింగ్ డిజైన్ చూసుకుని ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్ లగ్జరీ హౌస్ ఇది. చూసుకోండి, అక్కడ సెల్ఫ్స్ వచ్చాయి అండ్ అటాచ్ వాష్రూమ్ అండి. అటాచ్ వాష్రూమ్, సీలింగ్ లైట్స్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ గిట్లా చాలా వేసేసారు. రెడీ టు ఆక్యుపై. ఓన్లీ కలర్స్ అనేది బ్యాలెన్స్ ఉందండి. స్టెప్స్కి ఇట్లా చూసుకోవచ్చు, బ్లాక్ కలర్ వేసారు గ్రానైట్. అండ్ సైడ్స్కి వచ్చేసి మనకు రైలింగ్ వస్తుందండి. మొత్తం రైలింగ్ చుట్టూ రైలింగ్ వస్తుంది. ఇది వచ్చేసి పైన సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద వైట్ కలర్ టైల్స్. ఇక్కడ గమనిస్తే మీకు పైన మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. చూసుకోండి ఎంత స్పేస్ అనేది, చాలా స్పేస్ అనేది ఇచ్చింది. అండ్ అటాచ్ వాష్రూమ్. చూసుకున్నారు కదా, సెల్ఫ్స్ వచ్చాయి, ఇక్కడ విండోస్ వచ్చాయి. ఇది సిట్టింగ్ ఏరియా అండి. మీకు పూజ రూమ్ చూపిస్తాను. పూజ రూమ్ గిట్ట చాలా స్పేస్ అనేది ఇచ్చారు. చూసుకోండి పూజ రూమ్ ఇట్లా ఎంత స్పేస్ అని ఇచ్చారో. చాలా స్పేసియస్గా, మినిమం ఒక 10 మెంబర్స్ దాకా మనం కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద టైల్స్ చూసుకోవచ్చు. స్పేస్ గిట్ట మీడియం స్పేస్ అండి. కింద బెడ్రూమ్ అండ్ పైన మాస్టర్ బెడ్రూమ్ గిట్ట చాలా ఓన్లీ స్పేస్ అనేది చాలా బెడ్రూమ్ వస్తుంది, చాలా స్పేస్ వస్తాయి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కొంచెం మీడియం సైజెస్లో ఉంటాయి. ఇది అటాచ్ వాష్రూమ్. బాల్కనీ స్పేస్.
వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అండ్ డిస్ప్లే మీద ఇటు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మీకు లొకేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. అలాగే వీడియో ఎండ్ అనేది చాలా పీస్ఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ ఏరియా. నో బఫర్ జోన్స్ అండ్ నో హైడ్రా ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదు. మేము లోన్స్ గిట్ట చేపిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ద ఛానల్.